తిరుపతిలో రేపు జరగనున్న ఎన్డీఏ కూటమి రెండేళ్ల విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సభకు జన సైనికులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 హామీలతో పాటు మెగా డిఎస్సి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి మెజార్టీ హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్, బీజేపీ నేతలతో పాటు రాయలసీమ ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. जनसेना जनसेना पवन कल्याण नायकत्व पवन कल्याण नायकत्व जय जनसेना जय जनसेना కర్ణాకర్ రెడ్డి గారు వచ్చాడు. పవన్ వచ్చాడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విజయోత్సవ సభ రేపు దామిరెడ్డి దగ్గర విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ యొక్క విజయోత్సవ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు, గౌరవ యువ నాయకులు శ్రీ లోకేష్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో సాధించిన ఘనత ప్రజలకు తెలియజేయడానికి కోసం రేపు ముఖ్యంగా మొట్టమొదటిగా ఏడుకొండల వెంకటేశ్వర పాదయాత్ర చెంత తిరుపతిలో ఈ యొక్క సభను పెట్టడం జరుగుతోంది. రాష్ట్రంలో తిరుపతి, అమరావతి, నెక్స్ట్ విశాఖపట్నం 3 చోట్ల కూడా ఈ యొక్క విజయోత్సవ సభలు నిర్ణయించడం జరిగింది. అందులో మొట్టమొదటిగా తిరుపతి పట్టణంలో జరుగుతోంది. దీనికి ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 50 డివిజన్లు ఉన్నాయి. ఇందాకనే డివిజన్ అధ్యక్షులందరినీ కూడా పిలిపించడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, మన కార్పొరేటర్లని, వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా విజయోత్సవ సభ తిరుపతిలో జరుగుతూ ఉంది. మన నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. ఆయనకు అన్ని రంగాల్లో కూడా ఎటువంటి ఎక్కడ లోటు లేకుండా ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్ జరిగే చోటు నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్కు మీటింగ్లో ఉండేంత వరకు, మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయేంత వరకు జన సైనికులు, నాయకులు అందరూ కూడా ఘన స్వాగతం పలకాలని తెలియజేయడం జరిగింది.